హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేవగానే ప్లాంట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆ రోజు ఫుల్ వర్షం పడుతూ ఉండింది, ప్లస్ ముగ్గలంతా కూడా విచ్చుకుందనమాట. ఇంకా వచ్చి కాఫీ తాగేసాను. కాఫీ తాగకపోతే మనకు మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ ఫ్రైడే కాబట్టి ఫుల్ బయటంతా కూడా ముగ్గులంతా వేసేసుకొని దేవుడికి పూలతో అలంకరించుకొని దేవుడి దీపం పెట్టేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి కారం దోశ చేద్దాము అని చెప్పి వచ్చి కారం అంతా చేసేసుకొని ఫ్రెష్గా కారం దోశ వేసేసుకున్నాను. అండ్ ఆ రోజు మేము ట్రావెల్ చేయాలి కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకున్నాము. తర్వాత ఇంకా రెడీ అయిపోయి మెట్రో తీసేసుకొని మేము యశ్వంత్పూర్ స్టేషన్ అనేది రీచ్ అయిపోయాము. చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్ అనమాట స్టేషన్. బయట అయితే ఇది ఎండిపోయిందనమాట ప్లాంట్స్, కానీ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉండిందో. అండ్ అదే ఫస్ట్ టైం అనమాట మేము వందే భారత్ ఎక్కడం. సో మీకు కూడా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి ఇంకా వీడియో తీసాను అనమాట. సో ఇక్కడ బెంగళూరు యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట చిన్న వర్క్ మీద. అదర్వైజ్ అన్నీ బాగుంది, కానీ వందే భారత్లో కొంచెం అంటే 8 hours కూర్చోవాలి అంటే చాలా కష్టంగా అనిపించింది. అండ్ ఐఆర్సిటీసీ ఫుడ్ గురించి మీకు తెలుసు కదా, అంతంత మాత్రాన ఉంటుంది. సో ఇంకా ఫైనల్లీ కాచిగూడ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మాకు మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అది ఎలక్ట్రిసిటీ ద్వారా వర్క్ చేస్తుంది కదా. సో వర్షం పడే వల్ల సగం టైం ఆపేశాడనమాట. సో లేట్ అయిపోయింది, 11కి రావాల్సింది ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట మేము స్టేషన్ రీచ్ అయ్యేసరికి. ఇంకా కాచిగూడ స్టేషన్ దిగేసి ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యి మనకి హైదరాబాద్ అనగానే ఇంకా రామ్కి వండి వెళ్ళకపోతే అస్సలు అవ్వదు కదా. ఇంకా పాత జ్ఞాపకాలంతా గుర్తొచ్చింది నాకు. కాలేజ్ టైంలో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళతో వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండేదాన్ని రామ్కి బండికి. అండ్ యాక్చువల్ అక్కడ మనకి ఉండే బండిలో వేసేలాగా అయితే లేదు ఈ స్టాల్స్ అయితే. నియర్ బై మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర స్టాల్ ఉందని చెప్పి వెళ్ళాము. బాగుంది, కానీ ఆ టేస్ట్ అయితే మిస్ అవుతామన్నమాట. ఇప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు. మేము వచ్చి మసాలా దోశ, చీజ్ దోశ, తర్వాత వడ, తవ వడ అండ్ డబుల్ చీజ్ దోశ, పిజ్జా దోశ అలా చాలా వెరైటీస్ ఆర్డర్ చేసుకున్నాము. బటర్ ఇడ్లీ కూడా. సో మేము చాలామంది వెళ్ళేసరికి అన్నీ తీసుకొని లైక్ టేస్ట్ చేద్దాము అని చెప్పి తీసుకున్నాం. బాగానే ఉండింది. తర్వాత ఫైనలీ ఇంకా రూమ్ తీసుకొని మేము గచ్చిబౌలి సైడ్ వెళ్ళాల్సి ఉండింది. అండ్ మా సిస్టర్ వచ్చేసరికి బర్త్డేకి తర్వాత కలిసామని చెప్పి తను గిఫ్ట్ చేసింది అనమాట కుషాల్స్ నుంచి. నేను తర్వాత షార్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మేము నైట్ డిన్నర్కి అంతేరాకు వచ్చేసాము. అంతేరా అంటే ఆంధ్ర, తెలంగాణ అండ్ రాయలసీమ రుచులు అనమాట. వెళ్ళగానే ఇంటీరియర్ చూస్తే యాక్చువల్గా అసలు లైక్ ఇట్ డెపిక్ట్స్ ద ఆంధ్ర, లైక్ మన తెలుగు కల్చర్ ఇదంతా కూడా. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు పెయింటింగ్స్ కానీ, ఆ వుడ్ వర్క్ కానీ, సీలింగ్స్ కానీ, అసలు రిసెప్షన్ కౌంటర్ అనమాట అది. తర్వాత కింద కూడా సీటింగ్ ఉంది, అలానే పైకి ఎక్కితే మనకు సీటింగ్ ఉందన్నమాట. మనకి కింద కంటే నాకు పైన బాగుంది అనిపించి మేము ఇంకా పైన సీటింగ్ కోసం అని చెప్పి వెళ్ళాం. వీకెండ్ అయితే చాలా రష్ ఉంటుంది, ప్రీ బుకింగ్ చేసుకుంటేనే బెటర్ అసలు. ఇదంతా కింద అనమాట. కింద వచ్చి ఇట్లా ఒక హౌస్ లాగా వచ్చి ఒక పాతకాలం ఇల్లులు ఎలా ఉంటాయి అనేది అది కూడా ఒక థీమ్ బేస్డ్ ఉండింది అనమాట ఒక సైడ్. ఇది పైన అంతా కూడా మీకు బ్యాంబూ అండ్ మనీ ప్లాంట్ అలా పెట్టారు. అసలు సస్టైనబుల్ ఇదనమాట లుక్. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఫుడ్ వచ్చేసరికి ఫుడ్ అయితే అసలు చాలా కారంగా ఉంటుందన్నమాట. అండ్ క్వాంటిటీస్ కూడా వర్త్ ద ప్రైస్ చెప్పాలంటే. రుచులు అయితే సూపర్ ఉంది అసలు. అక్కడ ఒక్కొక్క ఐటెం పేరు కూడా చాలా డిఫరెంట్ ఉంది, మీకు షార్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.